చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం రాజయుగంలోకి వెళ్లిందా లేక రాక్షస పాలన చూస్తున్నామా అనే స్థాయికి పరిస్థితులు దిగజారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాస్వామ్యబద్దంగా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని ఆమె పేర్కొన్నారు. కానీ నేడు రెడ్ బుక్ పాలన పేరుతో కక్షపూరిత రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను దొంగలో తొక్కుతూ రాజకీయ ప్రతినిధులపై ప్రతీకార చర్యలను పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా సల్మాన్ గారి సోదరుడికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మనం చాలా యుగాలు గడిచిపోయినాయి. మానవుడు జన్మించి రాతి యుగంలో ఉన్నామో రాక్షస పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితులు మనం ఈరోజు వింటున్నాం. నాగరికత పెరిగిందంటున్నారు, మేము మాది విజనరీ పాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే ఆ గ్రామాల్లో వ్యక్తుల్ని అక్కడ ఉండనివ్వని పరిస్థితులు చూస్తుంటే మరి ఇదేవి విజనరీ పాలన అని చంద్రబాబు నాయుడు గారిని అడగాలనిపిస్తూ ఉంది. 2014 నుండి 19 వరకు కూడా ఈ ప్రాంతంలో అటువంటి పాలనే జరిగింది. మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి పిడుగురాల్లో ఒక మీటింగ్ పెట్టి, ఎవరైతే గ్రామాలను విడిచి వెళ్లిపోయారో మీరందరూ వచ్చి మీ మీ గ్రామాల్లో స్వేచ్ఛగా బ్రతకండి అని ఆ రోజు ఒక పిలుపునివ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎస్పీ గారిని గ్రామాల్లోకి పంపించి మీటింగ్స్ పెట్టి గ్రామాల్లో ఏ విధమైనటువంటి అగాత్యాలు జరగకుండా వాళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించి గ్రామాల్లోకి వచ్చేయమని కోరుకుని ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని నిరూపించడం కూడా జరిగింది. కానీ మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళా గ్రామాలను విడిచి వెళ్లిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షతో మేము సమాజంలో ఒక భాగంగా బ్రతుకుతూ ఉంటే మరి ఆ రాజ్యాంగాన్ని కొట్టివేసి రెడ్ బుక్ పాలన ఒక కొత్త పాలన తీసుకుని వచ్చి ఈరోజు కక్షపూరితంగా ఇష్టం వచ్చినట్టు చంపుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి కాచి కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ను తుంగలో తొక్కివేసి ఒకవైపుగా వాళ్ళకు నచ్చినట్లు చేసుకుంటూ, మరి గ్రామంలో ఆ వ్యక్తి తన భార్యకు బాగోలేదు అని చూడడానికి వెళ్తే నువ్వు ఈ ఊర్లోకి ఎందుకు వచ్చావా అని ప్రశ్నిస్తున్నారంటే అసలు ఎలాంటి చెత్త ప్రభుత్వం నడుస్తుంది అన్నది ఈరోజు